హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హాషిమ్ని. ఈరోజు అయితే నేను బైకు హెడ్లైట్ అనేది లైటింగ్ అనేది ఎలా ప్రాపర్గా మన కరెంట్ సప్లై ఎలా వెళ్తుందని పూర్తిగా డయాగ్రామ్ అయితే వేసాను. వైరింగ్ కిట్టు ఇదైతే మనకి ఈ వైరింగ్ అయితే మీకు హెచ్ఎఫ్ డిలక్స్, గ్లామరు మరియు షేను, ఈనుకాను, సీబుజెట్ ప్రతిదీ కానీ ఇలానే ఉంటుంది. ఈ ఆల్ బైక్స్కి అయితే నేను మనకి హెడ్లైట్ దానికి లైటింగ్ ఎలా వస్తుంది అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి దీన్ని అంటే మ్యాగ్నెట్ కాయల్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని వచ్చేసి ఇది పికప్ కాయ, ఇది మన పికప్ కాయ అంటారు, మరి స్టార్టింగ్ కాయలు కూడా అంటారు. సో ఇదైతే న్యూట్రల్ కాయ. మనకి బల్బు, మన హెడ్లైట్ బల్బ్ అనేది వెలగడానికి అసలు ప్రాపర్ కరెంట్ ఎక్కడి నుంచి వెళ్తుంది పూర్తిగా అయితే వివరిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మ్యాగ్నెట్ కాయలు. మనకి ఇక్కడ నుంచి ఛార్జింగ్కి లైటింగ్ అనేది పవర్ వెళ్తుంది ఫ్రెండ్స్. మనకి ఇది కలర్ కోటింగ్ కూడా వేసాను, మీరు బాగా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇదే నూటలు. ఇది అయితే నేను వేరే మీకు చెప్తాను. మనకి ఇప్పుడు లైటింగ్ సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి లైటింగ్ గురించి అయితే వివరిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, మనకి లైటింగ్ కాయలు చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మనకి మ్యాగ్నెట్ కాయలు ఉంది. ఇక్కడ నుంచి 2 వైర్స్ అయితే పైకి వెళ్తాయి ఫ్రెండ్స్. మనకైతే అంటే 3-4 వైర్స్ అనేది వెళ్తాయి పైకి మామూలుగా. ఒకటేసి గ్రీన్ వైర్ ఎడుతూ వస్తుంది, ఇది ఒకటి వచ్చేసి ఇది వైట్ వైరు, ఒకటి పికప్ కాయలు. సో పికప్ కాయల వైర్ అయితే బ్లూ వైర్ వస్తుంది సార్. అదైతే నేను వేయలేదు, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని. సో ఈరోజు హెడ్లైట్ బల్బు ఎలా మనకి బైక్ ఆన్ అవుతుంది అనేది పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. మన ప్రాపర్గా అయితే చూడండి ఫ్రెండ్స్, మన ఈ మ్యాగ్నెట్ కాయలు అసలు ఫెయిల్ అయిందా బాగుందా అని చెక్ చేయాలండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే అదే నా దగ్గర అయితే వైట్ పెన్సిల్ అయితే లేదు, సో వేరే కలర్ వేసాను. సో దీనికైతే చూడండి ఫ్రెండ్స్, దీనికైతే మనకైతే లైటింగ్, బ్యాటరీ ఛార్జింగ్ అయితే వైట్ కలర్ అనేది చూడండి ఫ్రెండ్స్. వైట్ కలర్ అనేది మనకైతే వైర్ అనేది పైకి జరగడం జరుగుతుంది. సో ఇది మన మ్యాగ్నెట్ కాయలు ఫెయిల్ అయిందా ఉందా తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, ముందుగా మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనకి మ్యాగ్నెట్ కాయల్ అనేది ఫెయిల్ అయింది ఉండాలంటే ఫ్రెండ్స్, మనకి ఈ న్యూట్రల్ వైర్కి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకైతే బాడీ ఎర్త్ గ్రీన్ వైర్ ఉంది కదా. ఈ గ్రీన్ వైర్కి ఈ వైట్ వైర్కి అనేది మనం కిక్ స్టార్ట్ కానీ సెల్ఫ్ స్టార్ట్ కానీ ఈ రెండు అనేది ఒక వైర్ ముక్క తీసుకొని మనకి అటాచ్ చేస్తే స్పార్క్ అనేది రావాలి. సో మీకు అలా కూడా అర్థం కాకపోతే మన వైట్ వైర్కి అయితే ఫ్రెండ్స్, మనం ఒక వైట్ వైర్కి అయితే ఒక వైర్ మనం అయితే పెట్టేసి మనము కిక్ కొట్టినప్పుడు, బాడీ కొట్టినప్పుడు అయితే స్పార్క్ రావాలి ఫ్రెండ్స్. అలా స్పార్క్ వచ్చినట్లయితే మనకైతే లైటింగ్ కాయ, ఛార్జింగ్ కాయ, మ్యాగ్నెట్ కాయలు అయితే ఓకే ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నుంచి అయితే వైర్ చూడండి ఫ్రెండ్స్, మనకి వైట్ అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే మన ఆర్ఆర్ యూనిట్కి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనము దీన్ని రెగ్యులేటర్ అంటారు, ఆర్ఆర్ యూనిట్ అంటారు ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ వెళ్ళంగానే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనకి చాలా ఏసీ కరెంట్ అనేది ఎంత వోల్టేజ్ అనేది మనం అనేది చూడలేము, ఎందుకంటే అది చాలా రేజ్ ఇచ్చినప్పుడు కూడా హై వోల్టేజ్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వైట్ వైర్కి అయితే మనకైతే ఏసీ కరెంట్ రావడం జరుగుతుంది. మనకి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనకి చూడండి, మనకి బ్యాటరీ ఛార్జింగ్కి చూడండి ఫ్రెండ్స్, మనకి రెగ్యులేటర్కి ఆర్ఆర్ యూనిట్కి సప్లై రాగానే ఇది మనకి ఎలా వర్క్ చేస్తుంది అంటే ఫ్రెండ్స్, మనది ఏసీ కరెంట్ తీసుకుని డీసీని మనకు వచ్చేసి బ్యాటరీ ఛార్జింగ్కి ఈ రెడ్ వైర్ ఉంది చూసారా ఫ్రెండ్స్, మనకి ఈ రెడ్ వైర్కి అయితే సప్లై వస్తుంది, బ్యాటరీ ఛార్జింగ్ అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి తర్వాత వచ్చేసి ఒక బాడీ, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది బాడీ న్యూట్రల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి మనకి వైట్ వైర్కి అయితే కరెంట్ రావడం, ఏసీ కరెంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే లైటింగ్ చూడండి ఫ్రెండ్స్, ఎల్లో వేసాను నేను. ఎల్లో అనేది చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆర్ఆర్ యూనిట్ అనేది ఇక్కడ ఏసీ కరెంట్ ఇది రెగ్యులేటర్ తీసుకొని మన బ్యాటరీకి ఛార్జింగ్ పంపిస్తుంది. అలాగే లైటింగ్ కూడా 12 వోల్టేజ్ ఇక్కడ నుంచి అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఎల్లో లైన్ వచ్చేసి మన డైరెక్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మన బైక్కి మనకి ఆన్ ఆఫ్ స్విచ్ గడ్డ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకైతే ఆన్ ఆఫ్ లైట్ అనేది, ఆన్ ఆఫ్ స్విచ్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది అయితే నా తెలుగు అయితే నాకు అంత చాలా రాదు ఫ్రెండ్స్, నేను చాలా ట్రై చేస్తున్నా తెలుగు మాట్లాడడానికి. సో నా తెలుగు బాగాలేకుంటే క్షమించండి ఫ్రెండ్స్, ఇంకా నేను తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. సో ముందుగా అయితే మనకి చూసారా, ఎల్లో వైర్ అయితే మనకి స్విచ్ గడ్డకి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. సో మన పార్కింగ్ అయితే అవసరం లేదు, మీకు తర్వాత వివరిస్తాను ఫ్రెండ్స్. మనకి ఎల్లో లైన్ అనేది ఇక్కడ స్విచ్ గడ్డకి లైట్ ఆన్ ఆఫ్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మనకి లైట్ ఇప్పుడు మనం ఈ స్విచ్ అనేది లైట్ వేయాలనుకున్నప్పుడు ఇటు ఆన్ చేసినప్పుడు ఈ రెడ్ వైర్ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్, కనుక మనకి ఈ రెడ్ వైర్కి అయితే ఇంకో వైర్కి అయితే డైరెక్ట్ వచ్చేసి మన స్టెప్
స్విచ్ కానిచ్చి వచ్చేసి మనకి 2 స్టెప్స్ ఉంటాయి మనకి లైట్లకి. హై బీమ్ లో బీమ్ అనేది 2 స్టెప్ అనేది రెడ్ వైర్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకైతే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫస్ట్ బీమ్ చూసారా, ఒకటి ఇక్కడ వేసాను నేను, ఇది ఫస్ట్ స్విచ్, ఇది హై బీమ్ వైట్ వైర్ వేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి చూడండి రెండో స్టెప్ లో బీమ్ అనేది బ్లూ వైర్ వస్తుంది. మీరు వైరింగ్ చేసే వాళ్ళకైతే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి బాడీ న్యూట్రల్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ముందు ఫ్రెండ్స్ మన దగ్గర కస్టమర్ రాగానే మన దగ్గరకి బల్బ్ అనేది వెలగకపోతే మనమైతే ముందుగా అయితే ఫ్రెండ్స్ మనకైతే బల్బ్ అయితే చూసుకోవాలి. సో బల్బు బాగుందా లేదా అని చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకి బల్బు కన్నా ఫెయిల్ అయిపోతే బల్బు మార్చుకోవాలి. మనకి దీనిలో లీడ్స్ ఉంటాయి కట్ అయినాయి చూసుకొని. లేదు మనకి అయితే బల్బ్ అయితే బాగానే ఉంది, సప్లై అయితే రావట్లేదు, మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను చెప్పాను కదా, ఇక్కడ మ్యాగ్నెట్ కాల్ అయితే ఇక్కడైతే మన స్పార్క్ మనకి వైర్ వైట్కి ఫ్రెండ్స్ చూసారా, ఈ వైట్ వైర్కి అనేది మనం ఒక వైర్ పెట్టేసి అది బాడీకి కొట్టడం కిక్ కానీ సెల్ఫ్కి పోయినప్పుడు మనకైతే స్పార్క్ జనరేట్ కావాలి. సో అప్పుడైతే మన మ్యాగ్నెట్ అయితే మనకి ఓకే ఉంటుంది, లైటింగ్ కాయ ఛార్జింగ్ కాయ. ఆ నుంచి మనకి డైరెక్ట్ ఆ వైర్ అనేది వైట్ వైర్ ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్ యూనిట్కి వెళ్ళడం జరుగుతుంది. మనం ఇక్కడ ఆర్ఆర్ యూనిట్ దగ్గర కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఆర్ఆర్ యూనిట్ దగ్గర మన బ్యాటరీకి అయితే మనం మల్టీమీటర్ మీద లేకుంటే ఒక వైర్ ముక్క ఈ వైర్కి అనేది అటాచ్ చేసేసి మన బాడీ కొట్టిన స్పార్క్ వస్తుంది ఫ్రెండ్స్. అలా అయినా చెక్ చేసుకో. అలా మనకి బండి స్టార్ట్ అయినప్పుడు ఫ్రెండ్స్ మనకైతే ఈ రెడ్ వైర్కి అయితే సప్లై రావాలి. సో దాని తర్వాత మన ఎల్లో వైర్కి కూడా సప్లై రావాలి. సో మన ఎల్లో వైర్కి కూడా మనకి సప్లై వస్తుందంటే మనకైతే మన మ్యాగ్నెట్ కాయ ఆర్ఆర్ యూనిట్ అనేది బాగున్నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఈ స్విచ్ ఫెయిల్ అయినా కానీ మనకి ఈ స్టప్పులకి అయితే సప్లై రాదు. మన స్విచ్లకు కూడా ఇక్కడ ఎల్లో వైర్ ఉంది కదా ఫ్రెండ్స్ మనకి ఆన్ ఆఫ్ స్విచ్ అనేది, దీనికైతే సప్లై వస్తుందా లేదా అని చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం మల్టీమీటర్ మీదైనా లేకుంటే బాడీకి వేసి లేకుంటే మనకి ఇండికేటర్ బల్బ్ పెట్టైనా మనకైతే దీనికైతే 12 వోల్టేజ్ రన్నింగ్లో వస్తుందా లేదా అని చూసుకున్న తర్వాత మనకైతే ఇటు నుంచి మళ్ళీ అవుట్పుట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇలా హై బీమ్కి లో బీమ్కి మనకి స్విచ్ గడ్డకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ స్విచ్ గడ్డల గురించి ఇక్కడ నుంచి సప్లై అయితే వెళ్ళడం జరుగుతుంది. మన ఫ్రెండ్స్ దీంట్లో అయితే మనం పూర్తిగా నేను చెప్పేశాను మీకు ఎలా అనేది. మనకి లైట్కి మ్యాగ్నెట్ నుంచి మరి ఇక్కడి నుంచి మనకి ఆర్ఆర్ యూనిట్ నుంచి స్విచ్ నుంచి మన స్టప్పుల దాకా అయితే బాడీ ఎర్త్ కూడా చూడండి ఫ్రెండ్స్. మనకి బాడీ ఎర్త్ కూడా వేసాను నేను చూడండి ఫ్రెండ్స్. మనకి మన బ్యాటరీ నుంచి చూడండి, మన బ్యాటరీ నుంచి అయితే బాడీకి వచ్చేసింది. మనకి ఎక్కడైనా ఎర్త్ మిస్ అయినా కానీ మనకి గ్రీన్ వైర్ పర్టికులర్ చూసారు కదా, మన బాడీ మిస్ అయినా కానీ మనకైతే లైటింగ్ రాదు. సో మీరు బాడీ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే మల్టీమీటర్ మీద ఉంటే మీరు కంటిన్యూటీ మీద పెట్టి మనకి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ మనకి చూసారా, దీని కంటిన్యూ మీద పెట్టి మనకి ఈ గ్రీన్ వైర్కి మరి బాడీకి ఎక్కడైనా టచ్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మీకు కంటిన్యూటీ రావడం జరిగితే మన బాడీ అయితే బాగున్నట్లు ఫ్రెండ్స్. నేనైతే మీకు మనకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే హెడ్లైట్లో ఫ్రెండ్స్ మాటికి అయితే మన బల్బులు అయితే బైకు బల్బులు అయితే కొట్టేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన ఏం కానీ 10 నిమిషాలకి కొట్టేస్తుంది, లేదంటే 2 రోజులకి 3 రోజులకి అయితే కొట్టేస్తూ ఉంటుంది. దానికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మన రెగ్యులేటర్ ఫ్రెండ్స్. మనకి ఇదైతే మనకు ఇదైనా మనకి ఫెయిల్ అయితే ఫ్రెండ్స్ మనకైతే వేసిన 10 నిమిషాలకి బల్బు పోవచ్చు, లేకుంటే మాటికి 2 డేస్కి 3 డేస్కి అయినా మనకి బల్బులు పోతుంటాయి. సో ఇది అనేది మనకి ఇది ఫెయిల్ అయిపోతే ఫ్రెండ్స్ ఇక్కడ ఏసీ కరెంట్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల అయితే మన వోల్టేజ్ అయితే హెవీ రావడం జరుగుతుంది. దానివల్ల అయితే మన బల్బులు అనేది కొట్టేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి మ్యాగ్నెట్ లైటింగ్ రెగ్యులేటరు బాడీ ఎర్త్ స్విచ్ స్టబ్బులు బల్బు గురించి అయితే పూర్తిగా వివరించాను ఫ్రెండ్స్ నేనైతే. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇంకో డయాగ్రామ్లో మీకు పూర్తిగా మనకి ఎల్ఈడి లైట్ మనం ఎలా ఫిట్ చేయాలి, ఎల్ఈడి డయాగ్రామ్ ఎలా చేయాలని చూపిస్తాను. సో బ్యాటరీ మీద మన బల్బ్ వచ్చేటట్టు ఎలా ఫిట్ చేయాలి ఆ డయాగ్రామ్ కూడా నేను నెక్స్ట్ మీకు వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోలు మీ ముందు వైరింగ్ డయాగ్రామ్ తీసుకొస్తాను ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.